శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంత దూకటానికి ఏదో కారణం ఉందని చెప్పేసి అందరికీ ఒక అర్థమైంది. నర్గీసు దూకంగానే అంత సాహసం ఎవరు చేయరు. కానీ సాహసం చేయగలిగాడంటే ఆవిడంటే ఎంత గౌరవన్నా ఉండాలి, ఇష్టమన్నా ఉండాలి, ఏదన్నా ఉండాలని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఇక ఆవిడ ఫైర్ ఎంత భయపడిందో అంత హక్ చేసుకుని ఆయన్ని మరి ఎవరన్నా మన సునీల్ దత్తుని ఏడ్చేసింది ఆవిడ. ఓకే. ఏడ్చేసిన తర్వాత అసలు నేను నమ్మలేను, నేను బతుకున్నానంటే నేను నమ్మకం కలగట్లేదు సునీలు అని చెప్పేసి ఆయన్ని ఇచ్చేసింది. ఏం జరగదు నీకు, నేనుండగా అసలు జరగదని చెప్పి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు ధైర్యంగా ఆవిడ దగ్గర ప్రపోజ్ చేశాడు. అంతవరకు ఉన్నా కూడా కొడుగ్గా వేశాడు కదా, ఆ డౌట్ ఉంది ఆయనకి. అయినప్పటికీ అప్పుడు ప్రపోజ్ చేసిన తర్వాత ఆవిడకి కూడా అదే అభిప్రాయం కలిగింది. ఇలాంటి వాడు కదా నాకు భర్త కావాల్సింది, ఎప్పుడు అవసరానికి రక్షణ ఇచ్చేవాడే భర్త, ఏం చేద్దంటే పిరికివాడు ఎప్పుడు భర్తగా ఉండకూడదు అనే ఒక అభిప్రాయం వచ్చేసింది ఆవిడ. రైట్. ఎప్పుడు కూడా భర్త అనేవాడు ఎప్పుడు కూడా ఇలాంటి సమయాల్లో సిచ్యువేషన్స్లో అండగా ఉండేవాడే భర్త అనే ధైర్యం వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇది రాజ్ కపూర్కి తెలిసింది. ఎవరో చెప్పారు, సునీల్ దత్ పెట్టుకుని. సునీల్ దత్ పెళ్లి చేసుకున్నారు, కొడుకు కదా వేసింది దాంట్లో వేషం, ఎలా పెళ్లి చేసుకున్నారు అని అడిగాడు ఆయన. కొడుకు కాదు, అది వేషం కదా, ఆర్టిస్ట్ కదా, మీకు తెలియదే ఉంది, మీరు పెద్ద డైరెక్టర్ కదా అని ఇలా మంటల్లోంచి రక్షించాడట. అంత డేవిడ్గా రక్షించినందుకు ఆవిడ ఇష్టపడిందంట ఆవిడ్ని అని చెప్పి మ్యాటర్ చెప్పారు. అలా స్టన్ అయిపోయాడు రాజ్ కపూర్. ఎందుకంటే అంత ప్రేమించాడు ఈయన కూడా. ఈయన ప్రేమను మనం ఏమీ వంకర పెట్టడానికి లేదండి. నర్గీస్ అంటే అంత ఇష్టం, ఆవిడ కళ్ళన్నా ఇదన్నా ఇష్టం, ఆవిడ ఎక్స్ప్రెషన్ అన్నా ఇష్టం. తన సినిమాల్లో 2-3 సినిమాల్లో ఆయన ఆవారా, శ్రీపోర్ట్ వంటి ఇట్లాంటి సినిమాల్లో కోరి ఆవిడని పెట్టుకున్నాడు ఆయన. అలాంటి చేతి అయిన తర్వాత ఇక ఇది కాదే అని చెప్పేసి సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. ఒకసారి అయిన తర్వాత నిజమా కాదా అని డౌట్ వచ్చి సిగరెట్ బట్టు ఉంటుంది కదా, అలా పట్టుకుని ఇలా పెట్టాడు, నిజమా కాదా అంటూ అని కాలింది. కాలేటప్పుడు నిజమే, ఎస్ నా తప్పే. అప్పుడు రియలైజ్ అయ్యాడు, నేను 7 సంవత్సరాలు వెయిట్ చేయించాను, 7-8 సంవత్సరాలు, దాదాపుగా 8-9 అయ్యుండొచ్చు, 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయ్యుండొచ్చు. అంచేత ఏ ఆడపిల్ల మాత్రం ఊరుకుంటుంది, వాళ్ళు చేసింది న్యాయమే, నర్గీస్ చేసింది, గాడ్ బ్లెస్ యూ నర్గీస్ అని చెప్పేసి మనసులో అనుకుని ఆయన ఇక తన బాధను మనసులో దాచుకున్నాడు. తర్వాత సునీల్ దత్ గారికి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు పెళ్లి కాకముందు కూడా ఈవిడ దానికి సాయం చేసేది ఆవిడకి, ఆయనకి, ఎవరు అవసరానికి, సునీల్ దత్ గారు. ఇలాగా వాళ్ళిద్దరి మధ్య అడిగినప్పుడు కాదనుకుంటా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అభిప్రాయం వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇక నా లైఫ్లో రాజ్ కపూర్ లేడని ఫిక్స్ చేసుకుంది ఆవిడ. ఎందుకంటే ఇక వెళ్ళి ఆ డిస్టర్బెన్స్లో ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకపోయింది నర్గీస్ గారికి. ఆయన ఇష్టపడలేదు, తనకే ఇష్టం లేదు. ఏది ఒక సెకండ్ ఫిడల్గా ఉండటం అనేది నర్గీస్ గారికి అసలు ఇష్టం లేదు. అయితే ఆథరైజ్డ్గా పెళ్లి చేసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు విడిపోయారు వాళ్ళు రాజ్ కపూర్ గారు. అంటే బలవంతంగానే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నా కూడా, అంటే దాదాపుగా అప్పట్లో సినిమాలు ఎక్కువగా రాని టైంలో 12 సినిమాలు కలిసి చేయటం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాటర్. అంటే అప్పుడు కాంబినేషన్ తక్కువ, సినిమాలు తక్కువ కదా సార్, సినిమాలు తక్కువ. కాంబినేషన్ రిపీట్ చేయాలంటే సినిమాలు చాలా తక్కువ. తర్వాత తన ఆర్గే బ్యానర్లో కూడా ఇచ్చేశాడు. లాస్ట్ సైకలాజికల్ పిక్చర్ ఒకటి రాత్తోర్ దీన్నని లాస్ట్లో చేస్తే ఈ నర్గీస్ పెర్ఫార్మెన్స్కి చెక్ రిపబ్లిక్లో ఒక విదేశాల్లో కూడా ఈవిడ పెర్ఫార్మెన్స్కి చాలా పేరు వచ్చిందండి. ఏమండి అయిన తర్వాత ఇక అలా వెళ్ళిపోతే సునీల్ దత్తుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక కంప్లీట్ అంకిత భావంతో సునీల్ దత్తుకు తోటి ఇక అప్పట్లో ఎలా ఉండేదంటే ఇక 2 పడవల మీద కాళ్ళు వేసేది లేదు. సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చింది, శాస్త్రీయ కళాకారిణి ఈవిడ. ఏమండి అంత నిబద్ధతతోనూ ఆవిడ సునీల్ దత్తుని వివాహం చేసుకుని
కాపురం చేసిన తర్వాత వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. ఓకే. సినిమాలు వదిలేశారు ఆవిడ. అప్పుడు సినిమాలు దాదాపుగా వదిలేసినట్టే. అదే. ఎందుకంటేనండి 58లో పెళ్లి చేసుకున్నారు. ఉమ్. 58 తర్వాత 60 తర్వాత ఇక సినిమాలు లేవు ఓకే. నర్గిస్ గారి. ఓకే. ఏమండి అయిన తర్వాత సునీల్ దత్ ఫ్యామిలీకి అంకితం అయిపోయారు ఆయన ఆవిడ. ఎందుకు అంకితం అయిపోయారంటే అప్పుడు ఇంకా సెటిల్ కాలే ఆయన సునీల్ దత్ గారు కూడా. ఉమ్. అప్పుడు అప్కమింగ్ హీరోగా ఉన్నాడు ఆయన. రైట్. ఏమైనా సెటిల్ కాకపోయేటప్పటికి ఈవిడే బాధ్యత తీసుకుని మొత్తం కుటుంబాన్ని తనే నిర్వహించి ఎలా చేయాలో చేసి సునీల్ దత్కి అండగా నిలిచింది ఆవిడ. ఓకే. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. సంజయ్ దత్తు, నమ్రతా దత్తు, తర్వాత ప్రియా దత్తు. ఈ నమ్రతా దత్తునే రాజేంద్ర కుమార్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పాను చూసారా, ఆ రాజేంద్ర కుమార్ కొడుకు కుమార్ గౌరవ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన కూడా పెద్ద హీరోయే. పెద్ద హీరో ఎవరంటే సునీల్ దత్తు, రాజేంద్ర కుమార్ మదర్ ఇండియాలో ఇద్దరు కొడుకులుగా యాక్ట్ చేశారు. ఓకే. తర్వాత మన ఇల్లరకం సినిమాను హిందీలో చేసింది ఆయనే. ఏమండి ఇలాగా ఒకళ్ళొకళ్ళు అంటే మదర్ ఇండియాలో వచ్చిన కాంబినేషన్ వాళ్ళు బంధుత్వం కింద మార్చుకున్నారు. వాళ్ళు మదర్ ఇండియాలో వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఏమండి ఇది అయిన తర్వాత కాకపోతే 3 పిల్లల్ని పిల్లల్ని పెంచడమే బాధ్యత. సంస్కారం, చదువు అన్నీ నేర్పుతూ వచ్చేసింది. ఆ తర్వాత సంజయ్ దత్ అప్పట్లో కొంత డ్రగ్స్కి అలవాటు పడితే బాధపడింది ఆవిడ. కొడుకును మార్చడానికి ట్రై చేశారు ఆవిడ. ఈ ఇబ్బందులన్నీ పడి తల్లిగా ఎంత ఇచ్చేయాలో అంత కొడుకుని దగ్గర పెట్టుకుని మార్చడానికి ట్రై చేశారు ఆవిడ. ఆవిడ కూడా ప్రియాదత్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ. ఎంపీగా లోక్సభ ఎంపీగా వచ్చారు ఆవిడ. సినిమా టచ్ చేయకుండా ఆ సినిమా టచ్ చేయలేదు. ఏమండి ఈవిడ ఇది అయిన తర్వాత సునీల్ దత్తో కలిసి కల్చరల్ ఒక అసోసియేషన్ ప్రారంభించి ఈ ఆర్మీకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెడతారు చూసారు. సినిమా ఆర్టిస్టులను తీసుకెళ్ళి మొత్తం సంగీతం పాటగాళ్ళని నటులను తీసుకుని ప్రోగ్రాంలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పెట్టి ఆర్మీకి సేవ చేశారు వీళ్ళు. అంటే సునీల్ దత్ గారు కూడా ఎంపీగా చేశారు కాబట్టి ఆయన లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు అక్కడ బాంబేలో. ఏమంటే ఈవిడ కూడా రాజ్యసభకి నామినేట్ చేశారు. ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి గారు, అంటే రాష్ట్రపతి. రైట్. నాకు చేసి ఎప్పుడు ఇలాగా కాల్తూ అయిన తర్వాత 1980లో రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి గారు. నామినేట్ చేసిన తర్వాత అప్పుడు 80లో రాజ్యసభకు వెళ్ళారు. రాజ్యసభ సెషన్ జరుగుతుండగా ఈవిడికి ఇది వచ్చేసింది, ఏదో ఒక తల తిరిగినట్టు ఇది అయిపోతే టెస్ట్ చేస్తే ఆవిడకి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. వెంటనే న్యూయార్క్ పంపించారు. న్యూయార్క్లో ట్రీట్మెంట్ అయ్యారు. ఇంటికి వచ్చారు. న్యూయార్క్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సర్వే కాబట్టి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఆవిడ 81వ సంవత్సరంలో చనిపోయారు. అంటే రాజ్యసభ మెంబర్గా చనిపోయారు ఆవిడ. 1 సంవత్సరమే రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఆవిడ. ఒక 1.5 year ఎంతో. ఏమండి అలా చనిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ చనిపోయిన 1 సంవత్సరం తర్వాత ఈ సునీల్ దత్ మెమోరియల్ హాస్పిటల్ అని ఏర్పాటు చేశారు. దాని ఇన్స్పిరేషన్ మన రామారావు గారు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. నర్గిస్ దత్ పేరు మీద దాని గురించే సునీల్ దత్ ఒక మెమోరియల్ హాస్పిటల్ క్యాన్సర్కి ఏర్పాటు చేశారు బాంబేలో వేసింది. అలాగా ఆ తర్వాత అది ఇంకొక 3 రోజుల్లో సంజయ్ దత్ హీరోగా మొదటి సినిమా ప్రారంభమవుతుంది. ఆవిడకి తెలుసు. ఆ హ్యాపీనెస్ తోటే చనిపోయారు ఆవిడ. ఓపెనింగ్ చూసుకోలేదు ఆవిడ, చూసుకోలేకపోయారు. సంజయ్ దత్ అంటే విపరీతమైన ప్రేమ. ఒకటే కొడుకు కాబట్టి చాలా ప్రేమగా చూసి 3 ప్లస్ మొత్తం 4 కాదు 2+1. 2+1. అదే రైట్. 2 అమ్మాయిలు, నమ్రతా దత్తు, ప్రియా దత్తు, సంజయ్ దత్. సో 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. చాలా బెస్ట్ ఫ్యామిలీగా రూపొందారు వాళ్ళు. సంప్రదాయబద్ధంగానే ఇచ్చేశారు వాళ్ళు. తన కొడుకుగా వేసిన రాజేంద్ర కుమార్ కొడుకుతోనే కూతురు పెళ్లి చేసింది ఆవిడ. ఉండంగానే పెళ్లి చేశారు ఆవిడ. అంచేత ఇలాగ ఇది
ఈ నర్గీస్ దత్ గారి జీవితం. ఎంత ఈవిడ ఇంటర్నేషనల్గా కూడా చాలా గుర్తింపు పొందిన నటీమణి నర్గీస్ గారు. ఈవిడ పెర్ఫార్మెన్స్కి సైకలాజికల్గా ఎవరు ఇంతవరకు చేయలేక ఆ పెర్ఫార్మెన్స్ని రాతోర్ దిన్ అని ఒక దాంట్లో సైకలాజికల్ క్యారెక్టర్ చేశారు. అలాంటిది ఎవరు లేరు. మన తెలుగులో బాటసార్ ఉంది చూసారా, అలా సైకలాజికల్ క్యారెక్టర్స్ అట్లా చేసి పేరు పొందారు. టాప్ హీరోయిన్స్లో ఒకళ్ళగా అప్పట్లో నర్గీస్ గారికి బాగా పేరుంది. ఆ తర్వాత ఈవిడ మీనా కుమార్ చనిపోయినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పాను నేను. ఆవిడ చనిపోవటం మంచిది, ఇంచేతంటే ఇలా బాధపడుతూ బ్రతకడం కంటే ఆవిడ చనిపోయి దేవుడు చాలా మంచి పని చేశాడు మీనా కుమార్కి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన, డేరింగ్గా స్టేట్మెంట్ ఇచ్చిన ఈవిడ నర్గీస్. దాంట్లో మీనా కుమార్ దాంట్లో చెప్పుకున్నాము. అది నర్గీస్ కథ.